అంబికా తెలుగు స్టోరీస్. ఈ కథ ప్రారంభమవుతుంది విజయగవర సామ్రాజ్యాన్ని పాలించే శ్రీకృష్ణదేవరాయలతో. ఒకరోజు రాజు నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక అద్భుతమైన కల వచ్చింది. ఆ కలలో ఆయన ఒక అందమైన రత్నాలు మరియు వభికాలు పొదిగిన బంగారు సింహాసనంపై కూర్చున్నారు. ఆ సింహాసనానికి ప్రత్యేకత ఏమిటంటే దానిపై కూర్చోగానే రాజుగారిని కోరుకున్న చోటుకు క్షణంలో తీసుకెళ్లగలదు. ఈ సింహాసనానికి బంగారు నాణాల నుంచి ప్రత్యేకమైన రత్నాలు మరియు వజ్రాలు ఉన్నాయి. వాటిలో కథే రత్నంలో రాజుగారికి సంబంధించిన ప్రతిబింబం కూడా కనిపిస్తుంది. ఉదయం మెలకువ వచ్చిన తర్వాత రాజుగారు ఎక్కడికెళ్లినా ఆ అద్భుతమైన సింహాసనం మాత్రమే కనిపిస్తూనే ఉంది. ఈ కల రాజుకు ఆ రోజున సభలో వివరించి దాన్ని నిజం చేసేందుకు ప్రయత్నించారు. అయితే అదే సమయంలో అందరిలోనూ ఆ కలను నిజం చేయడం కష్టమనే సందేహం మొదలైంది. వారు రాజుని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు, కాని రాజు మాత్రం కోపంగా నా కల నిజం కావాలి అని ప్రకటించారు. అలాంటి సింహాసనాన్ని చేసిన వారికి 1,00,000 వరహాలు బహుమతిగా ఇస్తాను అని ఆయన కుదుర్చారు. ఈ ప్రకటనతో రాజుగారి అనుమానం ఇంకా పెరగడం మొదలైంది. ఎన్ని రోజులు గడుస్తున్నా రాయలు ఆ కల గురించి ఆలోచనలోనే ఉండిపోయారు. ఆయనకు కలని పునరావృతం చేయడం అనుకుంటున్నారు, కాని అది ఎలా సాధ్యం అవుతుందో ఎవరికి తెలియదు. ఒకరోజు సభలో సప్పుడు చుట్టూ ఒక వృద్ధుడు ప్రకథామయ్యాడు. అతను నెరిసిపోయిన జుట్టుతో మరియు గడ్డంతో కరకములా నడుస్తున్నాడు. అతను రాజుగారిని సమీపించారు మరియు నా దగ్గర అన్యాయం జరిగింది, న్యాయం చేయండి ప్రభూ అని ప్రార్థించారు. రాయలు నీకు ఏమి అన్యాయం జరిగిందో నిర్భయంగా చెప్పు, నేను నీకు న్యాయాన్ని చేస్తాను అని హామీ ఇచ్చారు. వృద్ధుడు నా దగ్గర 100 బంగారు నాణేలుండేవి, అవి ఎవరో దొంగిలించుకున్నారు అని విన్నాడు. ఇది నిజంగా న్యాయం కావాలి నాయనా అని వృద్ధుడు వేడుకున్నాడు. రాజు ఆ దొంగతనం గురించి తెలుసుకోవడానికి మొయింటో ఆసక్తి వచ్చింది. దొంగ ఎవరు, అందుకు సంబంధించి ఏం జరిగినది అడిగారు. వృద్ధుడు కొంత తటపటయించాడు, కాని రాజు అతనిని ప్రోత్సహించడంతో మీరు నిన్న రాత్రి నా కలలో వచ్చి మీరు వాటిని తీసుకెళ్లిపోయారు అని చెప్పాడు. ఈ మాటలు విన్న రాజు చాలా కోపగించుకున్నారు. ఇది ఏమిటి, కలలో జరిగిందా, ఇది నిజం కాదేమో అని ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. వృద్ధుడు తన గెడ్డం మరియు మీసాలను తీసేసి తన పగటి వేషాన్ని విప్పేశాడు. అప్పుడు రాజు చూసి తెలుసుకున్నాడు, అతను తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుడు క్షమించండి స్వామీ, మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికే ఇలా చేశాను అని చెప్పాడు. ఈ మాటలతో రాజు నవ్వు చూపుతూ ఎంత బాగా తనకు అర్థమయ్యేలా వివరించిన రామలింగడిని అభినందించారు. ఈ సంఘటన ద్వారా రాజు కష్టతరమైన కలను నిజం చేయడం ఎంత అసాధ్యం అని తెలుసుకున్నారు. తెనాలి రామకృష్ణుడి చక్షువుతో ఆయనకు అది నేర్చుకున్నాడు. అబద్ధాల కథలు పంచే ముందు వాటి నిజమైన రూపం గురించి ఆలోచించాలి.